ఈరోజు ఏదైతే పార్లమెంటరీ ఎలక్షన్ ఉన్నదో మాకు గౌరవనీయులు మాజీ ముఖ్యమంత్రి గారు శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు మా కుటుంబానికి 2019లో మాకు ఎంపీగా ఇవ్వడం జరిగింది. మేము ఎంపీగా గెలిచి మహబూబ్నగర్ నియోజకవర్గ ప్రజలకు అన్ని రకాలుగా మేము మా శాయశక్తులు కృషి చేసి వారికి అన్ని కార్యక్రమాల్లో పాల్గొని వారి మంచి చెడులు ఆలోచించి వారి యొక్క అభిమానం మేము పొందినాము. మా మాజీ ముఖ్యమంత్రి గారు దాన్ని గుర్తించి మళ్ళీ మీ ఫ్యామిలీకి ఇస్తున్నాము టికెట్, మళ్ళీ ఎంపీగా మీరు నిలబడాలి అని ఈరోజు ఆశీర్వదించి మాకు ఎంపీగా మరోసారి టికెట్ ఇవ్వడం జరిగింది. తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా ఏ విధంగా అభివృద్ధి చెందిందో మనం చూస్తున్నాము. ఈరోజు రైతులు కానీ మిగతా రైతు కూలీలు కానీ ఈరోజు చాలా అభివృద్ధి చెంది అన్ని విధాల అభివృద్ధి ఇదయ్యి చాలా ఈరోజు ఆర్థికంగా బలపడే పరిస్థితి. అదేవిధంగా ఈరోజు మళ్ళీ నన్ను ఎంపీ టికెట్కు మాజీ ముఖ్యమంత్రి గారు మమ్మల్ని సెలెక్ట్ చేయడం అనేది మా గౌరవనీయులు మాజీ ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు చెప్తూ సెలవుస్తున్నాను. మీ దగ్గర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీ కాన్స్టిట్యూన్సీ నుంచి ఉన్నారు. మీ అసెంబ్లీ ఎన్నికల్లో ఒక్క అసెంబ్లీ సీట్ కూడా గెలవలేదు. ఎట్లుంటుంది అనుకుంటారు లోక్సభ? అది ఈరోజు ఏదో చిన్న చిన్న పొరపాట్ల వల్ల ఎక్కడో పోయిన కాంగ్రెస్ ఈరోజు రావడం జరిగింది. దానికి ఏదైతే మా గౌరవనీయులు మాకు బలపడి అన్ని విధాలుగా ఉన్నారు. కానీ ఈరోజు ఏదైతే ప్రస్తుత ముఖ్యమంత్రి ఇచ్చిన ఏదైతే వాగ్దానాలు ఉన్నాయో వాటన్నిటినీ ప్రజల లోపల తీసుకుపోయి వాటిని కరెక్ట్గా ఇంప్లిమెంట్ చేసినప్పుడే అది దానికి విలువ ఉంటుంది. అదేవిధంగా ఈరోజు ఎందుకొరకంటే ఈరోజు ప్రజలు ఆర్థికంగా బలపడిన పరిస్థితి లోపల తెలంగాణ వ్యాప్తంగా ఈరోజు కాంగ్రెస్ ఇచ్చిన ఏదైతే వాగ్దానాలు ఉన్నాయో వాటిని ఇమ్మీడియట్ గా అడగడం లేదు. ఎందుకంటే ఆర్థికంగా ఉన్నప్పుడు అయితే ప్రజలు ఈరోజు ఆకలి కొని లేరు. ఆకలి కొని ఉంటే ఈరోజు నీవు ఇచ్చిన ఏదైతే వాగ్దానాలు ఉన్నాయో వాటన్నిటి యొక్క ప్రభావం ఏ విధంగా ఉంటుండే ప్రజల లోపల ఖచ్చితంగా ఉంటుండే. ఇక ముందు ఈ 3 నెలల వరకు ఇస్తానని అన్నాడు. 3 నెలల తర్వాత ప్రజల స్పందన ఏ విధంగా ఉంటుందో మనం అందరం చూసేవలసిన పరిస్థితి ఉంటుంది. ఈ ఫ్యామిలీ నుంచి ఒక కాంగ్రెస్ టీఆర్ఎస్ నుంచి పోటీ చేస్తే ఆ ప్రభావం ఏంటి? అది ఫ్యామిలీలో ఉన్నదంటే ఎవరైతే ఇప్పుడు మామూలుగా ఒక ఓటు హక్కు వచ్చినప్పుడే ఒక మానవుని యొక్క స్వాతంత్రం అన్ని విధాలుగా వారికి హక్కులు ఉంటాయి. దాంట్లో మాకు ఎలాంటి ఇబ్బంది లేదు. పార్టీ పరంగా ఉండదు కానీ మన ఫ్యామిలీ పరంగా అంతా ఒకటే. కొడంగల్ కాన్స్టిట్యూన్సీ కూడా మీ దగ్గర ఉంది. పోటీ ఎట్లుంటుంది అనుకుంటున్నారు కాంగ్రెస్ నుంచి? ఏదైనా మాజీ ముఖ్యమంత్రి గారు చేసిన అభివృద్ధి కార్యక్రమాల పైన మా ఫ్యామిలీ పైన ఉన్న నమ్మకం పైన ఖచ్చితంగా మేము గెలుస్తామని నేను ఎదురు చెప్తున్నాను.